అట్లాగా యేసయ్య చేతుల్లోకి వచ్చిన తర్వాత మనం చెక్కబడతాం అనేది మర్చిపోవద్దు. దానికి తగినట్లుగా ఎక్కడ ఎంత మాత్రం మనకు దెబ్బ తగలాలో అంతే. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు కలుగుటలేదు. మీరు సహింపబడగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ప్రభువు శోధనతో పాటు దాన్ని తప్పించుకునే మార్గమును కూడా మనకు చూపిస్తాడని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం సాక్ష్యం ఇచ్చింది. ఎవరైనా ఏదైనా బాధను అనుభవిస్తున్నారు అంటే నువ్వు దాన్ని మోయగలిగే శక్తి నీకు ఉంది కాబట్టి దేవుడు దాన్ని నీకు అనుమతించాడు. అసలు నేను సహించలేకపోతున్నాననే మాటే లేదు. నువ్వు సహించలేనంత నీకు రానీను అన్నాడు ఆయన. చూడండి ఒకసారి కొరింథీలోకి రాసినటువంటి 1 పత్రిక 10గా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఇది ఎట్లుంది అంటే శోధన తప్పదన్నమాట. మీరు ఆయన ఎంత ఎంత మెల్లగా చెబుతారు. మీకు ఎంత ఓర్పు ఉందో, మీకు ఎంత సరుకు ఉందో అంతవరకే శోధన. అబ్బాయి అంత మించి రాదమ్మా అంటున్నాడు. ఏమయ్యా అసలు శోధన లేకుండా చేయలేవా? అమ్మ లేకపోతే ఎట్లా? తప్పదయ్యా. మరి ఆ వచనానికి అర్థం ఏందో మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం. మీరు శోధింపబడగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. శోధనతో పాటు దేవుడు నమ్మదగినవాడు. అంతేకాదు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు.